హాయ్ అండి, ఎలా ఉన్నారు? నిన్నటి కల్కి 2898 ఏడీని ఈనాటి ఇండియన్ 2 అదేనండి. నిన్న రిలీజ్ అయిన మన భారతీయుడు 2 సినిమాని సుత్తి కొట్టకుండా సోది లేకుండా కొందరు, హలో బ్రదర్ మళ్ళీ వచ్చానంటూ కొందరు, పుచ్చుక్ కొందరు పనిగట్టుకొని డిగ్రేడ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాకు సినిమా నాలెడ్జ్ లేదు. ఒక సినిమాని చూసి దాన్ని జడ్జ్ చేసి రివ్యూ ఇచ్చే కెపాసిటీ అంతకంటే లేదు. కానీ సగటు ప్రేక్షకుడిగా, ఒక తెలుగు సినిమా అభిమానిగా, ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాలకి యూట్యూబర్స్ ఇచ్చే రివ్యూస్ చూసి సగటు బాధితుడిగా నేను ఈ వీడియో చేసే హక్కు నాకుందని నేను భావిస్తున్నాను. వీడియో పూర్తిగా చూశాక నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంది అనుకుంటే నన్ను మీరు ఓపెన్గానే వేసుకోవచ్చు. మీకోసం కామెంట్ బాక్స్ డోర్స్ ఓపెన్ చేసే ఉంటాయి. మన తెలుగు యూట్యూబర్స్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకైనా సరే నెగిటివ్ రివ్యూ తప్ప అందులో పాజిటివ్సే కనిపించినట్టు, మన వారికి సినిమాలు తీయడమే రాదు అన్నట్టుగా రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. ఏ తెలుగు సినిమా టీజర్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా, లేక సినిమా రిలీజ్ అయినా కూడా అందులో మొత్తం నెగిటివ్సే కనిపిస్తున్నాయి. వీరు మొదటి షో చూసేది కూడా ఆ సినిమాలోని తప్పుల్ని బొక్కల్ని వెతకడానికి అన్నట్లుగా అనిపిస్తోంది. 5-10 సెకండ్ల టీజర్లో కావచ్చు, 2-3 నిమిషాల ట్రైలర్లో కావచ్చు, సుమారు 3 గంటలున్న సినిమాలో కావచ్చు, వీరికి ఏ ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ కనిపించదు. ఆ సినిమా మేకింగ్లో కావచ్చు, లేదా కథా కథనంలో మిస్ అయిన చిన్న చిన్న లాజిక్స్ని కావచ్చు భూతద్దం పెట్టి మరీ వెతికి తమ రివ్యూస్లో పెద్ద పెద్ద తప్పులుగా చూపిస్తేస్తున్నారు. అంతేకాదు మరొక అడుగు ముందుకేసి మరి ఆ డైరెక్టర్, ఆ నిర్మాత, ఆ హీరో అసలు ఆ సినిమా ఎందుకు తీశారో అర్థం కావడం లేదని, ఆ సినిమా చూసినంత వరకు తమకు నిద్ర వస్తుందని, తలపోటు వస్తుందని, అసలు ఆ సినిమా చూడటమే వేస్ట్ అన్నట్లు ప్రేక్షకుల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అసలు సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్ గడప తొక్కక ముందే USA రివ్యూస్, UK రివ్యూస్, ఇదే ఫస్ట్ రివ్యూ అంటూ రకరకాల రివ్యూస్ ఇస్తున్నారు. ఈ రివ్యూస్ రాను రాను నెగిటివిటీని ప్రోత్సహిస్తున్నాయి. 5-10 సెకండ్ల టీజర్ కావచ్చు, 2-3 నిమిషాల ట్రైలర్ కావచ్చు, వీరికి అర్థం కాలేదు అంటే ఒక అర్థం ఉంది. కానీ 3 గంటల సినిమా చూసిన తర్వాత అందులో ఎటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ వీరికి ఏ కోశానా కనిపించవు, మొత్తం నెగిటివిటీ కనిపిస్తుంది. ఇలాంటి రివ్యూస్ బాహుబలి, KGF లాంటి ఇండస్ట్రీలని చేంజ్ చేసిన సినిమాలకే తప్పలేదు. ఆ పెద్ద సినిమాల వెనుకున్న నిర్మాతల వల్ల, డైరెక్టర్ వల్ల, ఆ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్ల వల్ల, నటీ నటుల పేరు వల్ల ఎన్ని నెగిటివ్ రివ్యూస్ వచ్చినా తిరిగి పుంజుకోగలిగాయి, ప్రేక్షకాదరణ పొందగలిగాయి. కానీ చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? కొందరు చిన్న నిర్మాతలు, ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న నటీనటులు, ఇంకా టెక్నీషియన్లు ఎంతో కష్టపడి ఒక చిన్న సినిమా తీసి రిలీజ్ చేస్తే ఈ యూట్యూబర్స్ ఇచ్చే నెగిటివ్ రివ్యూస్ని తట్టుకుని అసలు నిలబడగలవా? అలా థియేటర్స్లో నిలబడలేక రిలీజ్ అయిన 1-2 రోజులకే క్లోజ్ అయిన సినిమాలన్నీ, అలాంటి సినిమాల్ని మనం OTTలో చూసి అసలు ఈ సినిమాని థియేటర్లో మనం ఎందుకు మిస్ అయ్యాము అని మీలో ఎంతమంది అనుకొని ఉంటారు? అసలు మన యూట్యూబర్స్ ఎందుకు ఇలా మారిపోయారు? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీరిలో చాలామందికి రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి 2898 ఏడీ సినిమా అస్సలు నచ్చలేదట. మనవారు కల్కి సినిమాలోని ఏ క్యారెక్టర్ని వదలలేదు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్కి సంబంధించిన విషయాన్ని డీఫ్రేమ్ చేయడానికి వారి వంతు కష్టపడ్డారు. చివరికి ఈ సినిమా ప్రేక్షకాదరణ పొంది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే మన యూట్యూబర్స్ ఈ సినిమాకి చేసిన నెగిటివ్ పబ్లిసిటీకి ఈ సినిమా ఎంత నష్టపోయేదో మనం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మొన్నటి కల్కి సినిమాకే కాదు, ప్రస్తుతం రిలీజ్ అయిన ఇండియన్ 2 లేదా మన భారతీయుడు 2 సినిమా కూడా మన యూట్యూబర్స్ ఇలాంటి నెగిటివ్ రివ్యూస్ చేస్తున్నారు. అసలు మన తెలుగు సినిమాకి ఇచ్చే రివ్యూస్ ఎందుకింత నెగిటివిటీతో ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు సినిమా రివ్యూ ఎలా పుట్టింది, దీనికి సంబంధించిన కథా కమామిష్ కాస్త అనలైజ్ చేయాల్సి ఉంటుంది. మన పాత రోజుల్లో అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో ఎవరైనా సరే ఒక సినిమాకు సంబంధించిన విశ్లేషణ చేయాలి అంటే వారికున్న ఎలిజిబిలిటీ ఏంటి, వారికున్న సినిమా పరిజ్ఞానం ఎంత, అసలు ఆ సినిమా గురించిన విశ్లేషణ చేయడానికి వారికున్న అర్హతలు ఏమిటి అనేది సదరు వార్తాపత్రిక కానీ లేదా సినీ పత్రిక కానీ ముందుగా నిర్ణయించేవి. అప్పట్లో జర్నలిస్టులు చాలా విలువలు పాటించేవారు. ఏ సినిమాని రివ్యూ చేసినా అందులోని మంచి చెడులు, దానికి గల కారణాలు, ఇలా చాలా విషయాలు బేరేజ్ వేసుకుని తమ రివ్యూని సబ్మిట్ చేసేవారు. అలా సబ్మిట్ చేసిన రివ్యూని ప్రచురించే వార్తా సంస్థ కావచ్చు లేదా సినీ పత్రిక కావచ్చు 1-2 సార్లు పరిశీలించి ఇందులో ఎటువంటి తప్పులు కానీ పక్షపాతాలు కానీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే తమ పత్రికలో ప్రచురించి ప్రజల్లో సర్క్యులేట్ చేసేవారు. ఆ తర్వాతి కాలంలోని సినిమా రివ్యూస్లోకి కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ జమ అవుతూ వచ్చాయి. ఈ పెయిడ్ ఆర్టికల్స్ కూడా సినిమాని కాస్త హైలైట్ చేస్తూ ప్రేక్షకులకి ఆ సినిమా మీద ఆసక్తి కలిగేలా ఉండేటట్లు రాసేవారు. ఇవి ఆ సినిమా ప్రచారంలో కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టాయి. దీంతో సినిమాలు విజయవంతం కావడం ఎక్కువైంది. తర్వాతి కాలంలో సినిమా ప్రమోషన్లో ఈ పెయిడ్ ఆర్టికల్స్, గాసిప్స్, స్పెక్యులేషన్స్ అనేవి ప్రధాన భూమిక పోషించడం మొదలుపెట్టాయి.
అయినప్పటికీ ఇవన్నీ ఆ సినిమాని హైలైట్ చేయడానికి, ఆ సినిమాని ఎక్కువ ప్రజాదరణ పొందడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమాని డీగ్రేడ్ అవ్వకుండా చూసుకునేవారు. ఆ తర్వాత కాలంలో టీవీ యుగం స్టార్ట్ అయింది. టీవీల్లో అడ్వర్టైజ్ చేయడం మొదలుపెట్టారు. టీవీల్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్లో భాగంగా ప్రేక్షకులు సినిమా చూసి బయటకు వస్తుండగా తమ అభిప్రాయాన్ని తెలుసుకోవడం, ఆ అభిప్రాయాన్ని టీవీలో ప్రసారం చేయడం మొదలుపెట్టారు. ఇవి ప్రజల్లో సినిమా చూడాలన్న ఆసక్తిని పెంచాయి. ఇలాంటి యాడ్స్ సినిమా విజయానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత డిజిటల్ యుగం వచ్చేసింది. ఆన్లైన్ హవా మొదలైంది. చాలా వెబ్సైట్లు సినిమాలకు సంబంధించిన రివ్యూస్ రాసేవారు. మొదట్లో కొంతమేరకి జెన్యూన్ గానే రివ్యూస్ ఇచ్చేవారు. ఇవి ప్రజల్లో చాలా ఇంపాక్ట్ చూపించేవి. దీంతో చాలామంది ముందు వెబ్సైట్లో రివ్యూ చూసిన తర్వాతే సినిమాలకు వెళ్ళాలి అన్న అభిప్రాయానికి కూడా వచ్చేవారు. సరిగ్గా ఇక్కడే చిన్న సినిమాల విజయానికి రివ్యూస్ అనేవి చాలా దోహదపడేవి. సినిమా చిన్నదైనా పెద్దదైనా వెబ్సైట్లో రివ్యూ పాజిటివ్గా ఉంటే చాలు ఆ సినిమా విజయవంతమయ్యేది. ఇలా సినిమాలపైన రివ్యూల ప్రభావం పెరుగుతూ వచ్చింది. తర్వాత ఈ రివ్యూస్ వెబ్సైట్స్ నుంచి యూట్యూబ్కి షిఫ్ట్ అయ్యాయి. చాలామంది యూట్యూబర్స్ సినిమాలకి వినూత్నంగా రివ్యూస్ చేయడం మొదలుపెట్టారు. హాయ్ బ్రో అంటూ కొందరు, పుచ్చుక్ కొందరు, సుత్తి లేకుండా సోది లేకుండా అంటూ కొందరు సినిమా రివ్యూస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవి కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. కానీ వ్యూస్ కోసమో క్లిక్స్ కోసమో ఈ యూట్యూబర్స్ రాను రాను నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఏ రివ్యూలోనైనా మంచి చెడులు చెప్పాల్సి ఉంటుంది. కానీ వీరు మంచి వదిలేసి చెడును మాత్రమే చెప్పడం మొదలు పెడుతున్నారు. సినిమాని డీఫ్రేమ్ చేయడమే ప్రధానాంశంగా పెట్టుకున్నట్లుగా తమ రివ్యూస్ ఇస్తున్నారు. ఎంతటి ఫెయిల్యూర్ సినిమాలోనైనా ఎంతో కాస్త మంచి ఉంటుంది. ఏదో ఒక మంచి ఎలిమెంట్ ఉంటుంది. అది టెక్నికల్గానో, సినిమాటోగ్రఫీకి సంబంధించో, నటుల నటనకు సంబంధించో, లేదా కథనానికి సంబంధించో ఏదో ఒక మంచి అనేది లేకపోలేదు. కానీ మన యూట్యూబర్స్కి అవేవి కనిపించకుండా పోతున్నాయి. రాను రాను యూట్యూబ్లో సినిమా రివ్యూ అంటే నెగిటివిటీని స్ప్రెడ్ చేయడమే అన్నట్లుగా సరిపోయింది. దీంతో చాలా సినిమాలు సఫర్ అవుతున్నాయి. బాహుబలి లాంటి ఇండస్ట్రీ చేంజింగ్ సినిమాలే కాదు, చాలా ఎక్స్పెరిమెంట్ సినిమాస్ కావచ్చు, లేదా మంచి చెప్పడానికి ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్న చిన్న సినిమాలు కావచ్చు, ఇలా పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా లేకుండా పోతుంది. ఈ యూట్యూబర్స్ ఇచ్చిన నెగిటివ్ రివ్యూస్ని మైండ్కి ఎక్కించుకున్న ప్రేక్షకులు సినిమా థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత సినిమాలోని కథను ఆస్వాదించడం కంటే యూట్యూబర్లు తమ రివ్యూల్లో చెప్పిన నెగిటివ్ పాయింట్స్ని సినిమాలో వెతకడం మొదలు పెడుతున్నారు. మొత్తానికి సినిమాలో కథని ఆస్వాదించలేకపోతున్నారు, అందులోని ఫన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కానీ ప్రేక్షకులుగా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరు కూడా యూట్యూబ్లో కావచ్చు లేదా వెబ్సైట్లో కావచ్చు ఎటువంటి రివ్యూస్ చదవద్దు, చూడొద్దు. న్యూట్రల్ మైండ్తో థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకువెళ్ళండి. అంతేగాని ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్న రివ్యూస్ చూసి ఆ కలుషితమైన మైండ్ సెట్తో మనం సినిమా చూసినా స్టోరీ అర్థం కాదు కదా, ఆ సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అస్సలు మనకెక్కదు. దీంతో ఆ సినిమాలోని కథ అర్థం కాదు, ఫన్ అసలు ఎంజాయ్ చేయలేం.